ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే మెటామార్ఫసిస్ నుంచి ఫస్ట్ లెసన్ ప్రోజ్ నుంచి చీఫ్ సీటిల్స్ లెటర్. ఓకేనమ్మా, చీఫ్ సీటిల్స్ లెటర్. ఓకే, ఆ లెసన్ కోసం చెప్పుకోబోతున్నాం. ఈ లెసన్ ఒకసారి మీకు షార్ట్ గా ఒకసారి నార్మల్ గా మెయిన్ కంటెంట్ చెప్తాను. ఈ లెసన్ ఏంటి లేదమ్మా, చీఫ్ సీటిల్ ఒక లెటర్ రాస్తాడు. ఎవరికి రాస్తాడు? అమెరికన్ ప్రెసిడెంట్ కి. దేనికోసం రాస్తాడు? అమెరికన్ ప్రెసిడెంట్ ఈ చీఫ్ సీటిల్ ఉన్న ప్రాంతాన్ని దోచుకోవడానికి చూస్తాడు. ఆ ల్యాండ్ మనీ అడుగుతాడు. దానికి వ్యతిరేకంగా భిన్నంగా ఇతను తిరిగి లెటర్ రాస్తాడు. మా ల్యాండ్ మీరు దోచుకోవడానికి వీల్లేదు, ఈ ల్యాండ్ మా పూర్వీకుల నుంచి మా సొంతం, ఇందులో ప్రతిదీ మేము అనుభవిస్తున్నాం, ప్రతి గాలి అన్ని కూడా మేము ధైర్యంగా భావిస్తున్నాం అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ కి లేఖలు వివరిస్తాడు. దాని మీద ఒక లెసన్ అంతా ఉంటది. సో ఒకసారి మీకు మొత్తం లెసన్ అంతా ఒకసారి మీరు వింటే మీకు ఒక క్లారిటీ మీకు వచ్చేస్తుంది. ఓకేనమ్మా, ఫస్ట్ పారా. Chief Seatil's letter is a powerful message from a Native American leader to the US government during 1850s. Okay, Namma. Next, at that time, the American government wanted to buy native land for settlers. But Chief Seatil responds with deep emotions, showing how different the native way of nature is from that of the settlers. అమెరికన్ ప్రెసిడెంట్ కొంతమంది పీపుల్ ని, నెగోషియేటర్స్ ని పంపించారు, రాయబారుల్ని. సో ఎవరి దగ్గరికి? చీఫ్ సీట్లతో పంపించారు. వాళ్ళు గన్స్ పట్టుకొని ఉన్నారు. అందులో అమెరికన్ ప్రెసిడెంట్ పంపించినప్పుడు కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళు ఏమొచ్చి చీఫ్ సీట్లతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ మాట్లాడారు. సో అప్పుడు చీఫ్ సీట్లు ఏమొచ్చి చెప్తున్నాడు ఇదంతా కూడా. ఈ ఒక చీఫ్ సీటిల్ లెటర్ అనేది ఒక పవర్ఫుల్ మెసేజ్ ఎవరికి ఇస్తున్నారు? అమెరికన్ లీడర్ నుంచి ఒక పవర్ఫుల్ మెసేజ్ అమెరికన్ గవర్నమెంట్ కి చీఫ్ సీట్లు పంపిస్తున్నారు. ఏంటంటే 1850లో జరిగింది అంతా కూడా. ఆ టైంలో అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అమెరికా దేశంలో ఉన్న ప్రజలందరికీ కొంత ల్యాండ్ ఇద్దామని అనుకున్నది. అప్పుడు చీఫ్ సీట్లు ఏమొచ్చి ఒక డీప్ ఎమోషన్స్ తో ఏమంటున్నాడంటే, ఈ నేచర్ మేము నేటివ్ ఒక మాతృభూమిలో మేము కొలుస్తున్నాము, ఇందులో గాలి వాటర్ అన్ని కూడా మేము ఆనందంగా అనుభవిస్తున్నాము, దీన్ని మీరు ఎలా అడుగుతారు అని రెస్పాండ్ అనేది ఎమోషన్స్ తో చెప్పాడు. అసలు మీ యొక్క ఆలోచన మా యొక్క ఆలోచన చాలా డిఫరెంట్ గా ఉంది. మా ఆలోచన ఎలాగున్నది అంటే, మా ఆలోచన నేచర్ ని ధైర్యంగా పూజిస్తాం, మీ ఆలోచన ఆక్రమంగా లాక్కోవాలని చూస్తున్నారు, ఇది మీకు మాకున్న తేడా అని చెప్పి, అంటే గట్టిగా చెప్పట్లేదు. గట్టిగా చెప్తే వాళ్ళ దగ్గర అమెరికా తలుచుకుంటే ఏమైనా చేయగలదు అనే భయం కూడా ఇతనికి ఉంది. అందుకని అంటే ఎలాగంటే కర్ర అడగకూడదు, పాము చావకూడదు అనే ఒక వేలో మొత్తం చెప్పాల్సినంత ఎమోషన్స్ తో లెటర్ రూపంలో రాయడం జరిగింది చెప్తున్నాడు. ఓకేనమ్మా, నెక్స్ట్ పారా. Seatil says that his people do not understand how anyone can buy or sell the sky, air or land. ఏమని చెప్తున్నారు చీఫ్ సీటిల్ గారు పీపుల్ కి? దట్ ఈస్ పీపుల్ అంటే ఈ యొక్క ఆకాశం, ఒక గాలి, ఒక భూమి ఎవరైనా ఏ విధంగా అసలు అమ్మడానికి అనుకుంటున్నారు, ఎవరైనా కొనడం కానీ అమ్మడం కానీ ఎలా అనుకుంటారు? ఈ యొక్క ప్రకృతి, యొక్క భూమి, ఆకాశం ఇవన్నీ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, ఇటువంటివన్నీ కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కానీ ఎలా దీన్ని కొనుక్కోగలరు, ఎలా దీన్ని అమ్మగలరని ఇతను అంటున్నాడు. సో ఆకాశం, గాలి, భూమి ఎవరైనా ఏ విధంగా నమ్ముతారా, కొంటారా అని ఇది ఏంటి ప్రజలకు అర్థం కావట్లేదని ఒక చీఫ్ సీటిల్ గారు చెప్తున్నారు. ఫర్ నేటివ్ అమెరికన్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్ ఈస్ సాక్రెడ్ ట్రీస్, రివర్స్, యానిమల్స్, ఫ్లవర్స్, ఎయిర్ అండ్ ఈవెన్ ది విండ్. ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక చీఫ్ సీటిల్ గారు అమెరికా ఫర్ నేటివ్ అమెరికన్స్ అంటే అమెరికా వాసులకు. నేటివ్ అమెరికన్స్ అంటే ఏంటి అర్థం? సో వాళ్ళ యొక్క ఇన్హాబిటెంట్, వాళ్ళ యొక్క ఉంటున్న ప్లేస్. నేటివ్ అమెరికన్స్ కి, స్థానిక అమెరికా ప్రజలకి, వాసులకు ఈ యొక్క ప్రకృతి ఇచ్చిన ప్రతిదీ పవిత్రమైనది అని చెప్తున్నాడు. సో చెట్లు, నదులు, జంతువులు, ఈ యొక్క ఫ్లవర్స్, పువ్వులు అండ్ గాలి, చివరకు బీచ్కు వస్తున్న గాలి, విండ్ అంటారు. సో ఇదంతా కూడా మేము ఒక పవిత్రంగా దీన్ని మేము భావిస్తాము. ఈ యొక్క నేటివ్ అమెరికన్స్ కి అంటే మాకు ఇదంతా కూడా పవిత్రంగా మేము దీన్ని భావిస్తాము అని చీఫ్ సీటిల్ గారు అమెరికన్ గవర్నమెంట్ చెప్తున్నారు. దే బిలీవ్ దట్ ది ఎర్త్ ఈస్ లైక్ ఏ ఫ్యామిలీ. ఇంకా ఏం చెప్తున్నారు అంటే అతను ఏమని నమ్ముతున్నారంటే ఈ ఎర్త్ మాకు ఒక కుటుంబం లాగా ఇతను భావిస్తున్నాడు.
ది రివర్స్ ఆర్ దేర్ బ్రదర్స్, ఈ యొక్క నదులు మాకు సోదరులతో మేము దీన్ని భావిస్తున్నాము. ది యానిమల్స్ ఆర్ దేర్ రిలేటివ్స్, ఈ యొక్క యానిమల్స్ జంతువులు మాకు బంధువులతో మేము భావిస్తున్నాము. అండ్ ల్యాండ్ ఇస్ దేర్ మదర్, ఈ యొక్క ఏ ల్యాండ్ అయితే మేము ఉంటున్నామో ఈ ల్యాండ్ మేము మా కన్న తల్లిలాగా మేము భావిస్తున్నాము. ఎవ్రీథింగ్ నేచర్ ఇస్ కనెక్టెడ్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ స్పిరిట్. ఇంకా ఏం చెప్తున్నాడంటే ప్రకృతిలో ప్రతిదీ సో ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాది. సో ప్రతిదీ సంబంధం కలిగి ఉంటాది. సో ప్రతిదీ కూడా మన జీవితానికి, మన ఆత్మకి, మనలో ఉన్న హృదయానికి కనెక్ట్ అయి ఉంటాది అని చీఫ్ సెక్రటరీ గారు అమెరికన్ గవర్నమెంట్ కి లెటర్ రూపంలో పర్టికులర్ గా స్వచ్ఛంగా క్లియర్ గా ఇలా అంతా వివరిస్తున్నారు. అంటే అమెరికన్, ఇంకా మళ్ళీ ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. సో చీఫ్ సెక్రటరీ ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఆకాశం, గాలి, భూమి ఈ పేరాలో ఆకాశం, గాలి, భూమి ఎవరైనా ఏ విధంగా కొనగలరా, అమ్మగలరా? ఇది ఎవరికి ప్రజలకు అర్థం కావట్లేదు. సీట్లు గారు చెప్తున్నారు. నేటివ్ అమెరికన్స్ వాసులకు అంటే స్థానిక అమెరికా వాసులకు అంటే మాకు ఈ ప్రకృతి ఇచ్చిన ప్రతిదీ కూడా చాలా పవిత్రమైంది. చెట్లు, నదులు, జంతువులు, పువ్వులు, గాలి, చివరకు వీచుకున్న గాలి, ఇవన్నీ కూడా మాకు చాలా పవిత్రమైన దాన్ని భావిస్తాము. సో ప్రకృతి ఇచ్చిన పవిత్రమైన అన్ని పవిత్రంగా భావిస్తాము. ఒక కుటుంబముని మేము నమ్ముతాము. సో నదులు మా సోదరులుగా నమ్ముతాము, జంతువులు మా బంధువులుగా నమ్ముతాము, భూమి మా మాతృ తల్లిగా, మా కన్న తల్లిగానే నమ్ముతాము. ప్రకృతిలో ప్రతిదీ కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాది. సో అది మాకు ప్రాణం అండ్ ఉత్సాహంతో నిండిపోతూ ఉంటాది అని చెప్తున్నాడు. ఇది సెకండ్ పారా. అమెరికా క్యాపిటల్ ఏంటమ్మా? వాషింగ్టన్ DC. అంటే DC అంటే డిస్ట్రిక్ట్ కొలంబియా. వాషింగ్టన్ DC రాకముందు ఆ వాషింగ్టన్ DC ప్లేస్ అంతా కూడా ఈ యొక్క చీఫ్ సీట్లు ఉంటున్న ప్రజల ఒక ప్లేస్ అది. అమెరికన్ గవర్నమెంట్ ఈ చీఫ్ సీట్లు ఉంటున్న ఆ ఒక ల్యాండ్ అంతా కూడా దౌర్జన్యంగా తీసుకొని మీకు వేరే ల్యాండ్ ఇస్తాము, మీ ల్యాండ్ మాకు ఇవ్వండి, ఎందుకంటే అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి, యాజ్ ఏ ప్రెసిడెంట్ గా మేము ప్రతి ఒక్కరికి వాళ్ళు బాగు చూసుకోవాలి అని చెప్పి ఈ కొండ జాతి వాళ్ళు మీకు వేరే ల్యాండ్ ఇస్తాం, మీ ల్యాండ్ మాకు ఇవ్వండి, మీ ల్యాండ్ మేము తీసుకుంటే ఎంతమందికి ఇల్లు కట్టించగలము అని చెప్పి అమెరికన్ ప్రభుత్వం, అమెరికన్ గవర్నమెంట్ ఈ చీఫ్ సీట్లు ఉంటున్న ల్యాండ్ ని బలవంతంగా తీసుకోవడం అనేది జరిగింది. అంటే వీళ్ళకి వేరే ల్యాండ్ ఇచ్చి ఆ ల్యాండే ఇప్పుడు అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ DC ఒకప్పుడు ఈ చీఫ్ సీట్లు ఉంటున్న కొండ జాతి వాళ్ళు ఉంటున్న ప్లేస్. దాన్ని నీట్ గా కొట్టించి అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన అతను సో మొత్తం దాన్ని ఒక అందంగా తయారు చేశాడు. ఓకేనమ్మా, డన్. He explains that selling land does not mean the buyers can disrespect it. అంటే భూమి అమ్మటం అంటే కొనేవారు దాన్ని గౌరవంగా చూడరని కాదు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ది వాటర్ ఈస్ లైక్ ది బ్లడ్ ఆఫ్ దేర్ యాన్సెస్టర్స్. మీరు మా ఒక యాన్సెస్టర్స్ అంటే పూర్వీకులు. సో మా పూర్వీకులు రక్తం వంటిది ఈ యొక్క భూమి మీద ఉన్న ఈ యొక్క ల్యాండ్ లో ఉన్న వాటర్. అండ్ ది ఎయిర్, గాలి మా పిల్లలకి జీవితాన్ని ఇస్తుంది. సో గాలి మా పిల్లలకి ప్రాణమును ఇస్తుంది. He tells the white people, అంటే వైట్ పీపుల్ చెప్తున్నాను, he tells the white people, సరే మీకు మేము ల్యాండ్ ఇస్తాము, మీరు ఇంకా అంతమంది మీరు మీ అమెరికన్ ప్రెసిడెంట్ మాకు చాలా మందిని మీకు అనుచరులు పంపించారు, నెగోషియేటర్స్ పంపించారు, రాయబారులు పంపించారు మా దగ్గరికి, మిమ్మల్ని ఎదిరిస్తే మాకు ఏం జరుగుతుందో మాకు తెలుసు అని చీఫ్ సెక్రటరీ గారు చెప్పి, సరే మా ల్యాండ్ మీరు తీసుకుంటారు, అంతా బాగుంది, కానీ మేము చూసుకున్నట్టుగా మా ల్యాండ్ మీరు చూసుకోగలరా? మేము చూసుకున్నట్టుగా మీరు ల్యాండ్ చూడలేరు. మా ల్యాండ్ ని మేము ఒక మాతృభూమిలో చూసుకుంటాము, మా ల్యాండ్ ఒక ధైర్యంగా చూసుకుంటాము. మేము ఉంటున్న ఒక ల్యాండ్ ని ఎంతో చాలా రెస్పెక్ట్ఫుల్ గా, చాలా పూజ్యంగా మా పూర్వీకులు ఇస్తున్న భూమిగా మేము దాన్ని చూసుకుంటున్నాము. మాకు వేరే ల్యాండ్ ఇస్తామంటున్నారు, కానీ ఓకే, కానీ ఈ ల్యాండ్ మా పూర్వీకుల నుంచి వస్తున్న ఎన్నో కట్టుబాట్లతో, ఎన్నో ట్రెడిషన్స్ తో, ఎన్నో కస్టమ్స్ తో ఈ యొక్క ల్యాండ్ మాకు ఉన్నది. ఈ యొక్క ల్యాండ్ ని సడన్గా మేము ఇమ్మంటే మేము దీన్ని ఎలా ఇవ్వగలము అని అమెరికన్ ప్రెసిడెంట్ కి చాలా ఎమోషనల్ తో, చాలా భావోద్వేగంతో ఈ యొక్క మన చీఫ్ సెక్రటరీ గారు రాయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే వైట్ పీపుల్ కి టు ట్రీట్ ది ల్యాండ్
So rivers and there with the same love and care that the native people have shown ఫర్ జనరేషన్స్. ఇంకా ఏం చెప్తుందంటే మేము ఎలా అయితే ఈ ల్యాండ్ మేము చూసామో మీరు కూడా మా ఒక ల్యాండ్ ని రివర్స్ ని ఒక ఎయిర్ ని ఒక ల్యాండ్ ని రివర్స్ ని ఎయిర్ ని మేము ఎలా బంధువులుగా తోబట్టులుగా అనుకున్నామో మీరు కూడా అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, మీరు కూడా ఎవరికైతే మా ల్యాండ్ ఇస్తున్నారో వాళ్ళకి కూడా మేము ఎలాగైతే చూసామో ఈ యొక్క ల్యాండ్ ని వాళ్ళకి కూడా అలాగే చూడమని మీరు చెప్పాలి. వాళ్ళకి కూడా ఈ యొక్క ల్యాండ్ మీద ప్రేమని కేర్ ని జాగ్రత్తగా ఉంచమని చెప్పాలి. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ యొక్క ల్యాండ్ కోసం తెలిసేలాగా చేయించాలి అని చీఫ్ సీతల్ గారు అమెరికన్ ప్రెసిడెంట్ కి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే అతనమ్మా, ఈ యొక్క గాలి మా పిల్లలకు ప్రాణాన్ని ఇస్తుంది. స్థానికులు కొన్ని తరాల నుంచి ఈ యొక్క ప్రజలు కొన్ని తరాల నుంచి మేము కొన్ని జనరేషన్స్ నుంచి ఈ యొక్క భూమిని ఈ యొక్క నదుల్ని ఈ యొక్క గాలిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాము. మీరు కూడా వైట్ పీపుల్ మీరు కూడా మా ల్యాండ్ ని మీరు అమెరికన్ పీపుల్ కి ఇస్తామంటున్నారు కదా, ఆ వాళ్ళకి కూడా సేమ్ అదే ప్రేమతో ఉండమని ఆయన ఈ యొక్క వైట్ పీపుల్ కి చాలా ఎమోషనల్ గా చెప్తున్నారు. నెక్స్ట్ పేరా, Chief Seattle also wants that harming nature means harming ourselves. సో చీఫ్ సీటిల్ గారు ఏమని చెప్తున్నారంటే, ఏమని హెచ్చరిస్తున్నారంటే, మనం నేచర్ కి హాని చేస్తే తిరిగి మళ్ళీ మనమే హాని చేసుకున్నట్టుగాని చెప్తున్నారు. ఈ బిలీవ్స్ దట్ ఆల్ హ్యూమన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది వెబ్ ఆఫ్ లైఫ్. వెబ్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? లివింగ్ మనతో ఈ యొక్క లివింగ్ ఆర్గన్స్ అన్ని కూడా ఇంటర్ కనెక్టివ్ ఉండేదాన్ని వెబ్ ఆఫ్ లైఫ్ అని అంటారు. ఏమని నమ్ముతున్నారంటే జీవితం అనేది ఒక వల లాంటిది, అందులో మానవులు ఒక భాగంగా ఒక పార్ట్ అనేది నమ్ముతున్నారు చీఫ్ సీటిల్ గారు అని అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. అంతే కదమ్మా, అర్త్లో మనందరూ ఒక పార్ట్ ఒక చిన్న భాగం కూడా కాదు, చిన్న ముక్క మనం, ఓకేనమ్మా, చీమల లాంటి వాళ్ళం అర్త్లో. సో ఏది మనకు సొంతం కాదు, ఏది మనకి శాశ్వతం కాదు. సో దేవుడిచ్చిన ప్రతిదీ కూడా మనం చాలా ధైర్యంగా చూసుకొని ఆనందంగా చూసుకొని ఉండాలి. సో తరతరానికి మనం ఏదైతే చూసుకుంటున్నామో అది తరతరానికి ఉంచేలాగా మనం చెయ్యాలి అనే దాన్ని చీఫ్ సీటిల్ గారు చెప్తున్నారు. ఇఫ్ మ్యాన్ డిస్ట్రాయ్స్ నేచర్ హీ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్. ఒకవేళ ఒక మనిషి నేచర్ ని నాశనం, ఈ యొక్క ప్రకృతిని నాశనం చేస్తే వాడికి హీ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్, వాడే నాశనం చేసుకున్నట్టు అని చెప్తున్నాడు మన చీఫ్ సీటిల్ గారు. He reminds that settlers that there is only one God, and that God made the earth for all people, red or white, so we all are brothers and must share and protect the land. అంటే ఇతను ఏం చెప్తున్నారంటే, ఏంటి గుర్తు చేస్తారంటే, సెటిలర్స్ ఎవరైనా సరే, నేనైనా సరే, అమెరికాలో నివసిస్తున్న ప్రజలైనా సరే, అందరికీ దేవుడు ఒక్కడే. సో ఈ యొక్క దేవుడు అర్త్ని క్రియేట్ చేసి ప్రజల కోసం క్రియేట్ చేశాడు. ఆ అర్త్లో ఆ దేవుడికి ఈ తెల్లవారైనా సరే లేదా నల్లవారైనా సరే, రెడ్ ఇండియన్స్ అంటే అమెరికన్ పీపుల్, వైట్ అంటే యూరోపియన్ పీపుల్. సో ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు కూడా మనందరము సోదరులాగా, బ్రదర్స్ లాగా కలిసిమెలిసి ఉండాలి. మనం మస్ట్ షేర్. ఫస్ట్ మనం కాపాడుకోవాల్సింది ఏంటి? ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాలి, మన మాతృభూమిని ప్రొటెక్ట్ చేయాలి. సో అని చెప్తున్నాడు. ఒక చీఫ్ సీటిల్ గారు ఏమని చెప్తున్నారంటే, మనం ఒక నేచర్ ని హాని చేస్తే తిరిగి మళ్ళీ అది మనల్ని హాని చేస్తుంది. అంటే జీవితం ఒక వల వంటిది. సో ఈ జీవితంలో, ఈ లైఫ్ లో మనం ఏది శాశ్వతం కాదు. సో మనం ప్రకృతిని నాశనం చేస్తే అది మనం నాశనం చేసేస్తుంది. సో ఇంకా ఏమని గుర్తు చేస్తున్నాడంటే, దేవుడు అందరికీ ఒకటే, దేవుడు భూమిని తయారు చేశాడు మన కోసం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా మనం కలిసిమెలిసి ఒక సోదర భావంతో, బ్రదర్స్ లాగా మనం ఫస్ట్ చేయాల్సిన మొదటి పని ఏంటి? మస్ట్ షేర్ అండ్ ప్రొటెక్ట్ ది ల్యాండ్. మన భూమిని మనం కాపాడుకోవాలి అని చీఫ్ సీట్లో పేర్లు చెప్తున్నారు. ఓకేనమ్మా, ఫైనల్ గా చీఫ్ సీటిల్ గారు ఇంకా ఎలా కంక్లూడ్ చేశారంటమ్మా, సో ఇఫ్ దే డూ సెల్ ది ల్యాండ్, సో ఒకవేళ మేము ఈ యొక్క ల్యాండ్ ని అమ్మితే he hopes that white people will love and care for it like these people did. మేము ఎలాగైతే ఈ యొక్క భూమిని మా కన్న తల్లిలాగా, బంధువులాగా, సోదరులాగా చూసుకున్నామో, ఆ వైట్ పీపుల్ కూడా ఈ యొక్క ల్యాండ్ ని అలాగే చూసుకోవాలి అని చెప్తున్నారు.
he asked them to preserve its beauty for their children. సో బికాస్ నేచర్ ఇస్ సాక్రెడ్. అతను ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క అందాన్ని కాపాడమంటున్నాడు, ప్రెజర్ ఇట్స్ బ్యూటీ. ఈ యొక్క భూమి యొక్క ఈ యొక్క ల్యాండ్ యొక్క బ్యూటీని ప్రెజర్ అంటే కాపాడడం. సో బ్యూటీని కాపాడమని చెప్తున్నాడు. సో వాళ్ళ పిల్లల కోసం. అంటే ఇప్పుడు బయట పీపుల్ ఉన్నారు, వాళ్ళు అంటే మనకు మనమే అనుభవించే సరిపోదు. మనం నేచర్ ని, దేవుడు ఇచ్చిన ఒక భూమిలో ఉన్న నేచర్ ని మనం మాత్రం అనుభవిస్తే సరిపోదు. మనము మన పిల్లలకి కూడా, మన తరతరాలు, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా ఫలానా ఇవన్నీ ఉంచేలాగా మనం కూడా చేయాలి. అంటే ఎగ్జాంపుల్, మనం టైగర్స్, లయన్స్ ఉన్నాయి, అడవికి వెళ్ళి అక్కడ చెట్లన్నీ కొట్టేస్తున్నాం. పాపం అక్కడ టైగర్స్ ఉండలేక ఏమవుతున్నాయి, వచ్చేస్తున్నాయి. అప్పుడు ఆ టైగర్స్ మనం చంపేస్తున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మనం కబ్జా చేస్తున్నప్పుడు వాళ్ళని తిరిగి మన దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి వచ్చిన పుల్లని మనం ఏం చేస్తున్నాం అంటే చంపేస్తున్నాం, లేదా ఏదో ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఇలాగా చంపుకుంటూ యానిమల్స్ పోతే రేపు మీ పిల్లలు వాళ్ళకి టైగర్స్ అంటే ఏంటి, పులి అంటే ఏంటి అనగానే ఒక కథలా చెప్పకుండా డైరెక్ట్ గా చూపే విధంగా మనం చేయాలి. అంటే నేచర్ ని మనం కాపాడుకోవాలి. నేచర్ అనేది చాలా పవిత్రమైనది. బికాస్ నేచర్ ఇస్ సాక్రెడ్, చాలా పవిత్రమైనది. అండ్ షుడ్ నెవర్ బి ఫర్గాటన్. మనం ఎప్పుడు దాన్ని మర్చిపోకూడదు, మనం ఎప్పుడు దాన్ని నాశనం చేయకూడదు. సో సరే, మీరు ల్యాండ్ తీసుకున్నా మా దగ్గర, మేము ఎలాగైతే చూసుకున్నాం మీరు కూడా అలాగే చూసుకోవాలని చాలా ఎమోషనల్ గా చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు. ఓకేనమ్మా, ఇది లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. చీఫ్ సెక్రటరీస్ లెటర్ క్లియర్ అమ్మా? ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. చీఫ్ సెక్రటరీస్ లెటర్ అనే ఒక పవర్ఫుల్ మెసేజ్ అంటే అమెరికన్ గవర్నమెంట్ కి ఒక పవర్ఫుల్ మెసేజ్ పంపించాడు. ఇప్పుడు డ్యూరింగ్ 1850s టైంలో. ఎందుకంటే ఆ టైంలో అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అమెరికాలో ఉంటున్న సెటిలర్స్ కోసం ఈ ఒక ల్యాండ్ ని కొందామని అనుకున్నది. అందుకోసమని చీఫ్ సీట్లు ఉంటున్న ఒక ల్యాండ్ ని తీసుకోవడానికి ఒక అమెరికన్ గవర్నమెంట్ వచ్చి కొంతమంది ఆఫీసర్స్ తో గన్స్ పట్టుకొని వచ్చారు. అప్పుడు చీఫ్ సీట్ దానికి రెస్పాండ్ అయ్యి ఒక డీప్ ఎమోషన్స్ తో ఏమని చెప్తున్నాడంటే, భావోద్వేగంతో ఏమని సందేశం వచ్చాడంటే, ల్యాండ్ ని ఒక ప్రకృతిని ఒక మా సొంతగా, మా ఓన్ గా చూసుకుంటున్నాము. కానీ మీరు ఈ ల్యాండ్ ని కొనేసి మీ సెటిలర్స్ కి, అమెరికాలో ఉంటున్న ప్రజలకు ఇద్దాం అనుకుంటున్నారు. మీకు మాకు చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకా ఏం చెప్తున్నారంటే సెకండ్ పారాలో, ఈ యొక్క ఆకాశమైనా, గాలి అయినా, ఇంకా భూమి అయినా ఏ విధంగా అమ్ముతారు, కొంటారు అని ఈ ప్రజలకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారు ఏమని చెప్తున్నారంటే, ఈ యొక్క స్థానికులైన అమెరికా వాసులకు ప్రకృతి ఇచ్చిన ప్రతిదీ పవిత్రమైనది. సో అంటే మాకు స్థానిక అంటే నేటివ్, అంటే స్థానిక అమెరికన్స్ అంటే నేటివ్ అమెరికన్స్ అంటే మేము, వైట్ పీపుల్ అంటే వాళ్ళు. ఓకేనమ్మా? సో మాకు ఈ యొక్క మేముంటున్న మాకు ఈ ప్రకృతి ఇచ్చిన ప్రతిదీ పవిత్రమైనది. ఇందులో చెట్లు, నదులు, జంతువులు, పువ్వులు, గాలి, చివరకు విండ్, పీచు గాలి, ఇవన్నీ కూడా మేము కుటుంబంగా చూసుకుంటున్న ఆ నమ్మకము. నదులు వా సోదరులుగా, సో జంతువులు యొక్క బంధువులుగా, భూమి వారి యొక్క, అంటే చీఫ్ సెక్రటరీ ఈ యొక్క ల్యాండ్ ఒక ప్రజల కోసం చెప్తున్నారు. భూమి వారి యొక్క కుటుంబంగా, మళ్ళీ ఇంకా నదులు వారి యొక్క సోదరులుగా, జంతువులు వారి యొక్క బంధువులుగా, భూమి వారి తల్లిగా, ప్రకృతిలో ప్రతిదీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుందని అది మాలో ప్రవహిస్తున్న మా జీవితం అని, మాలో నరనరాలని ప్రవహిస్తున్న ఒక స్పిరిట్ అని చెప్తున్నాడు. ఇది సెకండ్ పారా. థర్డ్ పారాలో భూమి అమ్మటం అంటే కొనేవారు దాన్ని గౌరవంగా చూడని కాదు. అంటే ఇతను ఏమంటాడంటే, భూమి అమ్మడం కొనడం మ్యాటర్ కాదు, కానీ మీరు ఏం చెప్తున్నారు అంటే, ఈ ల్యాండ్ మీరు తీసుకొని మీరు అమెరికాలో ఉంటున్న ప్రజలకి ఇల్లు కట్టించి ఇస్తాను అంటున్నారు. మీరు నచ్చిన ఫ్యాక్టరీస్ కానీ కట్టుకుంటాను అంటున్నారు అని చీఫ్ సెక్రటరీ చెప్తున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ లెటర్ లో చెప్తున్నాడు. అంటే లెటర్ లో చెప్తున్నాడు, కానీ ఆ అమెరికా ప్రెసిడెంట్ కొంతమంది పంపించారు కదా, వాళ్ళకి చెప్పి తర్వాత లెటర్ రాస్తారు. వాళ్ళు కూడా చెప్తున్నాడు, అంటే మీరు ఇప్పుడు మా దగ్గర ల్యాండ్ తీసుకొని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, కాంప్లెక్స్ ఇవన్నీ ఫ్యాక్టరీస్ అవన్నీ కట్టిద్దాం అనుకుంటున్నారు. ఓకే, వెళ్ళని కూడా, అది ఓకే, మీ ఆలోచన బాగానే ఉంది. మీరు ల్యాండ్ కొనడం అమ్మడం డిస్రెస్పెక్ట్ కాదు. కానీ ఈ చీఫ్ సెక్రటరీ అంటున్నాడు, ఈ నేను నేటివ్ అమెరికన్స్, అంటే నేను ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు ఈ వీళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని అమెరికా ఏం చేసింది, వాషింగ్టన్ డీసీ అమెరికన్ క్యాపిటల్ కదా. ఆ అమెరికా ఇంతకు ముందు వాషింగ్టన్ డీసీలో అందరూ కూడా జైల్స్, రెడ్ ఇండియన్స్ అంటారు. వాళ్ళు రెడ్ ఇండియన్స్ అంటే రెడ్ ఇండియన్స్ అంటే ఎవరు, అమెరికాలో ఉంటున్న కొండ జాతి వాళ్ళు రెడ్ ఇండియన్స్ అంటారు. సో ఆ రెడ్ ఇండియన్స్ వాళ్ళని తీసే అమెరికా దేశం వాషింగ్టన్ డీసీగా
అమెరికా దేశం రాజధాని వాషింగ్టన్ డీసీ మారింది ఒక రెడ్ ఇండియన్స్ ఒక ల్యాండ్ తోనే. ఆ క్యాపిటల్ అనేది తయారైంది. ఓకేనమ్మా. సో ఓకే, మీరు ఆ ల్యాండ్ కొనుక్కోండి, ఓకే, కానీ ఇందులో ఉంటున్న మీరు మా యాన్సెస్టర్స్ పూర్వీకుల రక్తం వంటిది. సో గాలి మా పిల్లలకు ప్రాణాన్ని ఇస్తుంది. మాకు కొన్ని తరముల నుంచి ఒక భూమి, నదులు, గాలిని చాలా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాము. అదే ప్రేమతో ఉండమని ఈయన తెల్లవారికి కూడా చెప్తున్నారు అని ఈ పేర. ఓకేనమ్మా. నెక్స్ట్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఏమని హెచ్చరిస్తున్నానంటే, మనం ప్రకృతిని నాశనం చేస్తే అది మనల్ని నాశనం చేసేస్తుంది. ఒకవేళ ఒక మనిషి నేచర్ నాశనం చేస్తే తిరిగి అది వాడి నాశనం చేసుకుంటాడని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, దేవుడికి అందరూ ఒకటే. ఈ దేవుడు ఈ భూమిని తయారు చేశాడు మన కోసం. ఇందులో రెడ్ అంటే అమెరికన్ వాళ్ళైనా యూరోపియన్ వాళ్ళైనా ఎవరైనా సరే మనం సోదరులాగా మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, మన మాతృభూమిని, మన ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే, సెల్ ది ల్యాండ్. ఒకవేళ మేము ఒక ల్యాండ్ మేము అమ్మితే మేము ఎలా అయితే ఒక ల్యాండ్ మేము చూసుకున్నామో, ఆ వైట్ పీపుల్ కూడా, ఈ అమెరికన్ ఉంటున్న పీపుల్ కూడా, సిటీలో ఉంటున్న పీపుల్ కూడా మాలాగే ల్యాండ్ ని లవ్ అండ్ కేర్ తో ప్రొటెక్ట్ చేయాలి. మేము ఎలాగైతే ప్రొటెక్ట్ చేస్తామో, ఎలాగైతే ఒక భూమి యొక్క అందాన్ని కాపాడుకున్నామో, మీరు కూడా ఈ యొక్క భూమి యొక్క అందాన్ని కాపాడుకోవాలి. సో ఎందుకంటే ఇది మీ పిల్లలకు కూడా ఈ యొక్క ప్రకృతి కోసం తెలియాలి. మన ఈ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ ప్రకృతి యొక్క అందాన్ని చూపించాలి. మనం దీన్ని నాశనం చేయకూడదు, డిఫారెస్టేషన్ చేయకూడదు, అఫారెస్టేషన్ దాన్ని చెయ్యాలి. సో నేచర్ అనేది చాలా పవిత్రమైనది, ఎప్పుడు దాన్ని మర్చిపోకూడదు, దాన్ని మనం నాశనం చేయకూడదు అని లెసన్. ఈ యొక్క లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటంటే అమ్మా, ఎన్విరాన్మెంటలిజం. అంటే చాలా ప్రకృతి పట్ల ఉన్న దృఢమైన నమ్మకం, దృఢమైన ప్రేమ ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే నేచర్ కోసం రెస్పెక్ట్ ని ఒక లెసన్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ స్పిరిచువల్ కనెక్షన్ అంటే వాళ్ళ యొక్క భూమి మీద ఉంటున్న ఒక మంచి గౌరవాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా మ్యూచువల్ రెస్పెక్ట్. ఈ నేటివ్ అమెరికన్స్ కి నేటివ్ అమెరికన్స్ అంటే వీళ్ళు ఈ ల్యాండ్ లో ఉంటున్న వాళ్ళు చీఫ్ సీట్లు ఎవరి కోసం సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు నేటివ్ అమెరికన్స్ కి వైట్ పీపుల్ కి మధ్యన ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఒక థీమ్స్ అమ్మా. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ ఇంటర్మీడియట్ లెసన్స్ అని అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.